హలో అండి. ఈరోజు నేను మీకు వరలక్ష్మి వ్రతంకి ఒక డెకరేషన్ చూపిస్తాను. అది కాయిన్స్ తోటి చూపిస్తున్నాను. 1 రూపీ కాయిన్స్ ఆర్ 2 రూపీ కాయిన్స్ ఏదన్నా పర్వాలేదు. లక్ష్మీదేవి చేతి నుండి కాయిన్స్ పడుతున్నాయి కదా, ఆ విధంగా అన్నమాట. చెంబు కింద అలా సపోర్ట్గా ఏమన్నా పెట్టి దానికి ప్లాస్టర్ పెట్టాను. ఆ రెండు కదలకుండా, చెంబును ఆ కిందది కదలకుండా ప్లాస్టర్ పెట్టాను. ఆ చెంబుకి ఇలాగ పెద్ద టేప్ ఒకటి, ప్లాస్టర్ ఒకటి పెడుతున్నాను. కింద ఒక ప్లేట్ పెడుతున్నాను. ఒక ప్లేట్ పెట్టి దానికి ఆ ప్లాస్టర్ని అటాచ్ చేస్తున్నా. చెంబుకి అండ్ ప్లేట్కి అలాగా ఎడ్జెస్లో అటాచ్ చేస్తున్నాను. రెండు ఆ విధంగా అటాచ్ చేసి కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ని ఒక్కొక్క దాన్ని ఆ ప్లాస్టర్కి అటాచ్ చేస్తున్నా. ఒక ప్లాస్టర్ని ఆ చెంబుకి అండ్ ప్లేట్కి పెట్టాం కదా, ఆ మధ్యలో చిన్న చిన్న పీసెస్ కింద ఒక ప్లాస్టర్ని కట్ చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా చెంబుకి అండ్ ప్లేట్కి కూడా అలా పెట్టుకున్నాక మళ్ళీ ప్లాస్టర్ దానికి ఉన్న గ్లూని ఇటు సైడ్ రివర్స్లో పెట్టుకోవాలి కాయిన్స్ అంటించుకోవడానికి. ఈ విధంగా అంటించిన తర్వాత కాయిన్స్ని ఒక్కొక్కటి లైన్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఆ ప్లాస్టర్ మీద. అమ్మవారిని డెకరేట్ చేసుకుంటాం కదా, అమ్మవారి పక్కన దాన్ని అలా పెట్టొచ్చు. చక్కగా బాగుంటుంది చూడడానికి. కలశం దగ్గర లేదంటే అమ్మవారు ఫేస్ పెట్టుకొని అమ్మవారిని రెడీ చేసుకుంటాం కదా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టైం టేకింగ్ కూడా కాదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. 5 మినిట్స్ కూడా పట్టదు మనకి. కింద సపోర్ట్ ఇచ్చాం కదా ప్లేట్కి చెంబకి మిడిల్లో, దానికి కూడా ప్లేట్కి కూడా మనం ప్లాస్టర్ పెట్టేసామంటే ఆ చెంబు కానీ ఏది కూడా కదలకుండా ఉంటుంది.
ఇంకా వరలక్ష్మి వ్రతంకి ఇంకా చాలా చేశాను నేను. ఇవన్నీ కూడా వీడియోస్ చాలా వరకు పోస్ట్ చేశాను. తోరణాలు కానీ, కార్డ్బోర్డ్, లోటస్ ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను. ఇవన్నీ కూడా చూడండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేశాను. థ్యాంక్ యూ.